నేను 15% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అన్నాను అధ్యక్ష. ఎక్కువగా ఖర్చు పెట్టింది ఎక్కడన్నా ఉంది అంటే అది పులివెందుల్లో మాత్రం పెట్టారు. 59% ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష. 59% అక్కడ మాత్రమే ఉంది. తర్వాత రెండో కాలేజు మచిలీపట్నం అధ్యక్ష. మచిలీపట్నం 208 కోట్లు. ఆశ్చర్యమేయచ్చు, మచిలీపట్నం కింద ఎక్కువ పెట్టారు. ఎందుకంటే దాంట్లో 195 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ మొత్తం 8,480 కోట్లకు సంబంధించి ఫైనాన్షియల్ టైఅప్ 4,948 కోట్లకి ఫైనాన్షియల్ టైఅప్ నబార్డ్ నుంచి లేదా సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంచనాలు పెంచుకుంటూ పోయి 3,900 కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటే 100 కోట్లు కూడా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఇవాళ మళ్ళీ దాని గురించి అడుగుతున్నారు. ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. తర్వాత పార్వతీపురం గురించి ప్రస్తావించారు అధ్యక్ష. పార్వతీపురం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అధ్యక్ష. 2020-21 సంవత్సరంలో నిర్ణయం అయితే 2000 ఈనాటికి కూడా అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన 4 సంవత్సరాల్లో పార్వతీపురంకు టెండర్లు కూడా పిలవలేదు అధ్యక్ష. దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన అదే ఉత్తరాంధ్ర చేసిన ఉప ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మొన్న మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ సత్యకుమార్ గారికి అవగాహన ఉందో లేదో, నాలాగా ఆయన కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారేమో, ఇది హ్యూమంగస్ బిల్డింగ్స్ నిర్మించాం, పార్వతీపురంలో కూడా హ్యూమంగస్ బిల్డింగ్ నిర్మించామని అన్నారండి. నాకు దిమ్మ తిరిగిపోయింది అధ్యక్ష. అసలు మీరు టెండర్లు పిలవకుండా హ్యూమంగస్ బిల్డింగ్ నిర్మించామంటే అది ఎక్కడున్నాయి, గాలిలో నిర్మించారా ఏంటి? మరి నాకు ఆయన సమాధానం చెప్పాలా, లేదా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసే వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. హ్యూమంగస్ బిల్డింగ్ టెండర్లు పిలవకుండా ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడైనా భవన నిర్మాణం జరుగుతుందా? సమాధానం గౌరవ సభ్యులు చెప్తే బాగుంటుంది. లేదా పార్వతీపురం పోదాం, ఆ హ్యూమంగస్ బిల్డింగ్ ఎక్కడ ఉన్నాయో చూపించండి. ప్రతి చోటకు పోదాం, పాలకొల్లుకు పోదాం, పాలకొల్లులో 0 ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అధ్యక్ష. ఏం పాలకొల్లు చదవాల్సిన అవసరం లేదా అధ్యక్ష? రెండో ఫేజ్ లో కాలేజీ మొదలు పెట్టాలనుకున్న మదనపల్లిలో మీరు 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే పెట్టింది 30 కోట్లు మాత్రమే అధ్యక్ష. 4% అధ్యక్ష. 4% ఖర్చు పెట్టి నువ్వు కాలేజీలు ఎందుకు? ఆనం రామనాయుడు గారికి తెలుసు అధ్యక్ష, పట్టుబట్టి నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ పూర్తి చేసిన తర్వాత కాలేజీలోకి తీసుకెళ్ళి